Welcome to SB News. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా గుండాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తెల్లం భాస్కర్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండల నాయకులు గడ్డం వీరన్న మాట్లాడుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుపై వస్తున్న ఆరోపణలలో ఎలాంటి నిజం లేదని పేర్కొన్నారు. రాజకీయ ప్రయోజనం కోసమే కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ప్రజల సేవే తమ లక్ష్యమని, ఎలాంటి విచారణ జరిగినా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. ప్రజలు వాస్తవాలు తెలుసుకుని తప్పుడు ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధికార ప్రతినిధి టి రాము, ఏడుళ్ల బుచ్చిరామయ్య, నిట్ట రాములు, మోకళ్ళ వీరస్వామి, గంగాధరి ప్రమోద్, లక్ష్మీనారాయణ, రాంబాబు, కిరణ్, ఆగయ్య, రమేష్ తదితరులు పాల్గొన్నారు. పినపాక మాజీ శాసనసభ్యులు శ్రీ గౌరవనీయులైన రేగా కాంతారావు సార్ పై కొందరు తప్పుడు కేసులు బనాయించి తన ఆత్మ గౌరవానికి, తన పరువు ప్రతిష్టకు భంగం కలిగించాలని చూస్తున్నారు. హైదరాబాద్ పంజాగుట్ట పిఎస్లో కేసు నమోదు చేసినట్టు ఒక తప్పుడు కథనాన్ని అల్లుతున్నారు. కేసు నమోదు చేసిన వ్యక్తి ఎవరో తెలియదు, ఎందుకు కేసు నమోదు చేశారో తెలియదు, కేసు నమోదు చేయించిన వ్యక్తి ఇప్పటి వరకు ముందుకు రారు. అలాంటివి తప్పుడు కేసులతో పార్టీ ముఖ్య నాయకులను, కార్యకర్తలను భయాందోళనకు గురి చేస్తున్నారు. ఇప్పటికైనా ఈ మీడియా ద్వారా తెలియజేసేది ఏంటంటే, తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎవరు కూడా భయపడే ప్రసక్తే లేదని తెలియజేస్తున్నాం. కేసులు ఏమైనా ఉంటే అవి కోర్టులు చూసుకుంటాయి. ఒకవేళ నిజాలు అని తేలితే శిక్షలు అనుభవించడానికైనా సిద్ధంగా ఉంటాం తప్ప తప్పుడు కేసులని బనాయించి సోషల్ మీడియా ద్వారా వ్యక్తులపైన పరువు ప్రతిష్టకు సంబంధించిన సున్నితమైన విషయాన్ని తీసుకురావడం వల్ల వారికి ఒరిగేది ఏముండదు. బీఆర్ఎస్ పార్టీ ముందంజలో ఉన్నది. ఎందుకంటే వచ్చేటటువంటి 28 ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీకి పుట్టగతులు లేకుండా పోతాయి అనే దాని మీద నేను పినపాక నియోజకవర్గంలో రేగా కాంతారావుని ఏ రకంగానైనా కానీ తప్పుడు కేసులు, ఆరోపణలు పెట్టి ఆయనని ఏ రకంగానైనా లొంగ తీసుకొని ఆయనని వచ్చేసారి జనాలల్లో బ్యాడు యాభైగా చేసుకొచ్చి ఆయన ఓట్లు పడకుండా చేసి ఆయనని ఓడించడానికి కృషి చేయటమే వాళ్ళ లక్ష్యంగా తీసుకున్నటువంటి వ్యక్తి ఎవరంటే మీరు దానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనేది కూడా మరొక్కరు కూడా దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఎంత ఉన్నది. ఎందుకంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డిని కావచ్చు, రేవంత్ రెడ్డిని కావచ్చు, వీళ్ళిద్దరిని రాజకీయంగా ఎదుర్కొనేటటువంటి దమ్మునమ్మ కూడా ఎవరంటే రాజకీయంగా మన రేకాంతరావు గారు అనేది కూడా ప్రతి ఒక్కసారి మనం తెలుసుకోవాలి. ఇలా ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా కనీసం ఎక్కడ కూడా కట్టెడు మట్టి పోయలేని పరిస్థితి కూడా కనపడుతుంది. ఎందుకంటే ఈయన చేసినటువంటి పనులు రేపు ప్రజల్లోకి వెళ్ళిపోతాయి. ఈయన చేసినటువంటి అభివృద్ధి రేపు ప్రజల్లోకి వెళ్ళిపోతే రేపు ఇక్కడ మనకి స్థానం ఉన్నదనే దాని మీద ఇవాళ రేకాంధ్ర మీద ఏజెంట్ తప్పగానే అది నిజమైన ఆలోచన కాదనేది రేపు కోర్టులే తేల్చి చెబుతాయి. ప్రచారం అనేది ఎక్కడైనా నిపులేంది పొగరాలంటారు కదా, మరి ఇది ఎలా గుట్టకొచ్చింది అనేది ఇప్పుడు వాస్తవంగా ఇప్పుడు అక్కడ చూసుకుంటే కూడా టీవీ 5లో వచ్చింది, టీవీ 9లో వచ్చింది అనేది మేము చూసాము. అమ్మాయి ఎవిడెన్స్ కూడా పూర్తిగా చెప్పింది కదా. దాని ప్రకారమైనా కానీ కొన్నటువంటి వాళ్ళు కానీ ప్రెస్ మీట్లు కానీ మీ విలేకరులు కానీ దాని మీద కూడా కొద్దిగా కేర్ చేసుకుంటే మంచిది అనేది. మిత్రమా, కొన్ని మీడియా కథనాలు కొన్ని ఛానళ్లలో వచ్చినాయి. వాటితో పాటు మేజర్గా పత్రికలలో, ఛానల్లో కూడా ఈ ఛానల్ వ్యక్తులు, కొందరు మీడియా ప్రతినిధులు అమ్మాయికి ఫోన్ చేస్తే ఆమె ఏం చెప్పిందంటే, నేను ఎవరి మీద కేసు పెట్టలేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, నా డీటెయిల్స్ ఎలా అక్కడ ఎఫ్ఐఆర్లో చేర్చబడ్డాయో తెలియదని ఆమె వివరణ ఇచ్చింది. ఈ నిజాలన్నిటికి కూడా అతి త్వరలో రేపో ఎల్లుండో మనం పూర్తి స్థాయిలో పబ్లిక్ నిజాలు నిరూపించే సత్తా వాళ్ళలో లేదు. అలా అని మా రేగా కాంతారావు సార్ ఇలాంటి తప్పుడు పనులు చేసే వ్యక్తి అసలే కాదు. ఆడవాళ్ళని, అమాయకమైన ఆడవాళ్ళని ముందుకు తీసుకువచ్చి కేసులు పెట్టడం సరైన విధానం కాదు. రాజకీయ మీడియా ముందుకి త్వరలో రాబోతున్నారా? ఆ పూర్తి సమాచారంతో మరో
2-3 రోజులలో, వారం రోజులలో పూర్తి స్థాయితోటి మా జిల్లాలో ఉన్న అన్ని నాయకులు కూడా ముందుకు వస్తాం. దీన్ని తప్పని ఈరోజు కట్టిస్తున్నాం, తప్పుడు కేసు అనే ఖండిస్తున్నాం. ఇది నిలబడే కేసు కాదు, ఇది నిజమైన కేసు కాదు. నిజమైన కేసు అయితే నిలబడుతుంది, నిజమైన కేసు కానప్పుడు కోర్టులో కాదు కదా, ఎక్కడ నిలబడదు. ఇది ప్రజాక్షేత్రంలోనే ఇది తప్పుడు కేసు అని ఆల్రెడీ తెలుసుకున్నారు ప్రజలందరూ, దీన్ని గ్రహించారు. ఇంకా కోర్టు ద్వారా కూడా ఇది తప్పుడు కేసును నిరూపించబోతున్నాం. దాన్ని కూడా త్వరలో మా రేఖాకాంతారావు సార్ నిరూపిస్తాడు. అది మీరు మీ ద్వారా మళ్ళీ ప్రజలకు తెలియజేస్తారు. థ్యాంక్ యూ. తప్పుడు కేసులకు కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, రేఖాకాంతారావు గారి నాయకత్వం.